తాజాగా జీహెచ్ఎంసీ అభ్యర్థుల పనితీరుపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అసంతృప్తిని తెలియజేశాడు. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి ప్రజల సౌకర్యాలను చూసుకోవాల్సింది పోయి ప్రభుత్వ నాయకులే అసంతృప్తిలు తెలియజేస్తున్నారు. ఎప్పుడు రద్దీగా ఉన్న ఈ హైదరాబాద్ లో వాహనదారులు ఇలాంటి గుంటలలో ప్రయాణిస్తూ వాళ్ళు ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇప్పుడు మనం వాళ్ళ ద్వారానే అడిగి తెలుసుకోబోతున్నాం. జ్యోతన్న 5 సంవత్సరాల నుండి ఆటో నడుపుకుంటూనే బతుకుతున్నారు. ఈ హైదరాబాద్ లో ఇన్ని గుంతలు పడిన రోడ్లు అసలు ఈ ఆటోలు ఎలా పోతున్నాయి, వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేవా అనేది ఇప్పుడు మనం ఆయన ద్వారా తెలుసుకుందాం. ఓకే మేడం, అయితే ఇక్కడ రోడ్ల సమస్యలు కూడా చాలా ఉన్నాయి మేడం. రోడ్ల సమస్యలు అంటే మామూలుగా దాదాపుగా నేను ఆటో ఫీల్డ్కి వచ్చి ఒక 5 సంవత్సరాలు అవుతుంది దగ్గర. రోడ్ల సమస్యలు నాకు రీసెంట్ గానే ఆటో యాక్సిడెంట్ అయింది మేడం. ఆటో నాది కొత్త ఆటోనే, మామూలుగా యూ టర్న్లు కానీ మామూలుగా ఇప్పుడు ఈ రోడ్ల గుంతలు ఇప్పుడు మామూలుగా వేస్తారు కానీ ఇంకా ఫ్లైఓవర్ అయ్యేదా కూడా ప్రాబ్లమే అవుతుంది మేడం. చాలా మంది ట్రాఫిక్ సమస్య వల్ల చాలా మంది రోజుకి దాదాపు ఒక 5-6 యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి మేడం. 5-6 యాక్సిడెంట్లు అవుతున్నాయి దగ్గర చూస్తుంటాం కదా మేము, లోకలే కదా, ఇక్కడనే పల్లె ఉంటాం కదా, అట్లా అవుతున్నాయి మేడం. మీకు యాక్సిడెంట్ ఎలా జరిగింది? యాక్సిడెంట్ అంటే మామూలుగా మేడం మాకు అక్కడ చిన్నచెర్ల క్రాస్ రోడ్ దగ్గర మామూలుగా ఇప్పుడు యూటర్న్ దగ్గర వాళ్ళు ఏం చేశారంటే గుంతలాగా పెట్టారు మేడం. మొత్తం ఆయన ఇంకా రెడీ చేయలేదు. అంటే యూటర్న్ పెట్టిన కాడ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇమీడియట్ లా దాన్ని దాంబర్నో లేదంటే మట్టి గిట్టి వేయాలి మేడం. కొన్ని తోన్ల ఖాళీగా అట్లే వదిలేస్తారు. కొందరు వదిలేమని దానివల్ల ఏమవుతుందంటే యూటర్న్ చేసుకుని పోయి ఆ గుంత దాటిన లోపల ఎదుటోళ్ళ బండి వచ్చేస్తుంది మేడం. అక్కడ బండి వచ్చేసేస్తుంది. అట్లా యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలా సార్లు కూడా. ఇక్కడ పట్టించుకున్న కూడా ఎవరు లేరు నాకు తెలిసి అయితే ఇక్కడ. ఇప్పుడు అయింది మేడం. అయిన తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం దాన్ని డాంబర్గా వేసారు. ఇప్పుడు పర్లేదు మేడం, వేస్తున్నారు. ఇంకా ఇది జరిగి దాదాపు ఒక 4 నెలలు అవుతుంది మేడం. నాకు రీసెంట్ గా యాక్సిడెంట్ అయితే 4 నెలలు అవుతుంది. గుంతలు అయితే దాదాపు సంవత్సరం పైన అవుతుంది మేడం. ఇంకా అది అంతకుముందు గలీజ్ ఉండే, ఇంకా ఇప్పుడు అది ఇప్పుడు కొద్దిగా వేస్తున్నారు మేడం. ఈ గుంతలలో బండి పోనిచ్చినప్పుడు మీకు ఎక్కడ మేడం ఒళ్ళు నొప్పులు, మొత్తం బ్యాక్ పెయిన్ వస్తుంది, మొత్తం మెత్తలు పెట్టుకొని మరి చేస్తున్నాం మేడం. ఎక్కువగా మొత్తం బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంకోటి మాకు ఈ ఆటో సమస్యల వల్ల చాలా వరకు ఈ ఫ్రీ బస్ తెచ్చడం వల్ల చాలా అంటే చాలా నష్టపోతున్నాం మేడం. అసలు ర్యాపిడో, ఓలా ర్యాపిడో అది ఉన్నాయి కదా మేడం, అవైతే రేట్లే ఇస్తలేడు. 5 కిలోమీటర్లకి 80 రూపాయలు 70 రూపాయలు ఇస్తే మా జీవన భావం చాలా దెబ్బతింటుంది మేడం. అసలు బతకనికనే కష్టం అవుతుంది అసలు నిజంగా చెప్పాలంటే. ఇక గుంతలు అంటే చాలా అంటే మేడిపల్లి అక్కడ సైడ్ బాగున్నాయి మేడం. మొత్తం ఇక్కడ ఉండే మేడిపల్లి నుంచి మన చిన్నచెర్ల క్రాస్ రోడ్ దాకా నుంచి ఇక్కడ కూడా మొన్న దాకా ఉండే ఇప్పటి వరకు కొద్దిగా ఇప్పుడు ఒక 2 నెలలు అవుతుంది. మొత్తం దాంబర్ అదంతా వేస్తారు మేడం. ఇప్పుడు వేస్తారు. 2 ఏళ్ల పై నుంచి అవును మేడం. ఇంకా ఏం లేదు సమస్యలు, రోడ్ల సమస్యలు అంటే ఇప్పుడు ఇంకా అంతే మేడం. రోడ్ల సమస్యలు అంటే ఫ్లైఓవర్ ఒకటి అవుతుంది అని చెప్తారు కానీ అది ఇంకా కూడా ట్రాఫిక్ బాగా అవుతుంది మేడం. సాయంకాలం పొద్దుగాల డ్యూటీలో టైం ఉంటుంది కదా మేడం, అప్పుడు ఇంకా సఫరపడాల్సి వస్తుంది. ఇంకా అట్లా ఇక నాకు యాక్సిడెంట్ మేడం, ఆటో 4 లక్షల ఆటో మొత్తం నాశనం అయిపోయింది. 4 లక్షల ఆటో నాశనం అయింది. ఇంకోటి నేను కూడా బాగా దెబ్బతిన, కుట్లు అనేదంతా కుట్లు బాగా బాడీ దెబ్బలు తాకినాయి. అవును మేడం, ఈ కుట్లు దాని వల్ల వచ్చినాయి. ఇక బ్యాక్ పెయిన్ దాని వల్ల స్టార్ట్ అయింది. యాక్సిడెంట్ అయినాకనే బాగా. ఇది కిరాయి తీసుకున్నా మేడం, రెంట్. ఇది ఆ ఆటో సొంతం ఉండే మేడం. 4 లక్షల ఆటో మొత్తం డ్యామేజ్ అయిపోయింది మేడం. దాంట్లో ఇన్సూరెన్స్ కూడా ఏం మాకు ఇన్సూరెన్స్ లేదని చెప్పి అయిపోయిందని చెప్పారు మేడం. అది ఇంకా మాకు పోలీస్ స్టేషన్ పోయినాం, వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళు ఇక యూటర్న్ కాడ ఏం పట్టించుకోలేదు. తీసుకుని కంప్లీట్ తీసుకున్నారు. ఇక వాళ్ళు కూడా సగం చేసారు. ఇక అసలు ఇంతవరకు వాళ్ళకి పిలుస్తామన్నారు రాదా అనేది ఏం పిలువలేదు మేడం. ఇంకా అట్లనే అయిపోయింది మేడం. ఓకే అన్న, ఈ హైదరాబాద్ అంటేనే ఈ మధ్య గుంతల రోడ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా. గుంతల రోడ్ వల్ల మీ వాహనాలకి ఎటువంటి రిపేర్ కానీ మీకు ఆరోగ్య సమస్యలు కానీ ఇలాంటివి ఏం రావట్లేదు? చాలా ప్రాబ్లం ఉందమ్మా, చాలా ప్రాబ్లం ఉంది. ఇక గుంతలు ఏడబడితే గుంతలు రోడ్లు మంచిగా లేవు. ఇంకా రోడ్ల పడితే మా బండ్లు నడవాలంటే బండ్లు కూడా రిపేర్ చాలా. ఇంకా చూస్తేనేమో మాకు ఈ నడుము లోపులు ఆ గుంతలలో అంతకుముందు రోడ్లు మంచిగా ఉండేవి. ఇప్పుడే గుంతలు చాలా గుంతలు ఉండేవి. ఏడబడితే ఆడ గుంతలు, రోడ్లు మంచిగా లేవు. ఇంకా మా పరిస్థితి ఘోరంగానే అది. అట్లా అమ్మా రిపేర్ చాలా. ఇప్పుడు నెలకు 2 సార్లు రిపేర్కే పోవాల్సి వస్తుంది ఆ గుంతల వలన. సాగులు సర్లు పోతాయి, ఇంజన్లు పోతాయి. ఇవన్నీ చాలా తేడాగా ఉంటుంది అమ్మ, చాలా ఇబ్బందే.
మరి ఒళ్ళు నొప్పులు మెత్త ఈ ఒళ్ళు నొప్పులు అంటే ఇప్పుడు గుంతలు పడతాం కదా తల్లి, ఆ గుంతల బండ్లు సరిగా రాక ఇది చేయక గుంతలలో పడి నడుము పట్టుకుంటాయి. ఈ నొప్పులన్నీ నొప్పులు. ఇంకా సాపు రోడ్డు ఉంటే సాపుకి వెళ్ళిపోతాం, గలీల రోడ్లు అట్టే ఉండయి. ఇంకా ఏడ పడితే రోడ్లు అంతే ఉన్నాయి, గలీలు అంతే ఉన్నాయి, మెయిన్ రోడ్డు కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ మన ఉప్పల కాడ చూస్తే కూడా అంతే ఉంది, బస్ స్టాప్ కాడ. మొత్తంలో రోడ్లు అట్టే ఉండయి తల్లి, రోడ్లతోటి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా దెబ్బలే మీకు తగలట్లేదు. ఇంకా దెబ్బలంటే మేము ఇంకా చూసుకొని నడిపించుకోవాలి కదా, ఇంకా గుంతలు ఉన్నాయని మేము పోయి గుంతలు పడితే ఇంకా కాదు కదా అది. కొంచెం మేము కూడా దాన్ని జాగ్రత్త చూసుకొని పోవాలి. మరి ఇంతకు ముందు మీరు చూసిన గుంతలకి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పూర్పడం ఏం లేదు తల్లి, ఇవాళ పూడిపేస్తారు, రేపు మళ్ళీ గుంతలే పడుతున్నాయి. 3 రోజులతోటి ఇప్పుడు 3 ఇవాళ పూసేస్తారు, మళ్ళీ 3-4 రోజులకు మళ్ళీ అవే గుంతలు అవే రోడ్లు. చేసినా కానీ మంచిగా చేస్తే దానికి ఉపయోగం ఉంటుంది. ఒక నామకే వాస్తే నువ్వు నామకే వాస్తారు ఏంది పూడుస్తారు, మనం మట్టి పోస్తారు అంతే, ఇంకా అంతే లెక్కలు. ఇక ఇప్పుడు సడన్ గా నేను బ్రేక్ వేసినప్పుడు వెనక కూడా వచ్చి మనకు ఆడు కూడా ఆపుకోలేడు కదా, అదే సాపు రోడ్డు వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆడ సిగ్నల్ ఉంది, సిగ్నల్ ఉన్న కాడ మనం సిగ్నల్ పడ్డదని ఆపుకుంటాం, కానీ గుంతల కాడ మనం అంత సడన్గా ఆపలేము కదా, ఆపలేము. అది పరిస్థితి. ఇంకా దాని గుంతల వల్ల రోడ్ల వల్ల చాలా ఇబ్బంది అమ్మ. ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఇంకా సాయం ఇంకా ప్రభుత్వం అంటే రోడ్లు మంచిగా చేయాలి, మాకు కూడా మంచిగా చేయాలి, చేస్తే మంచిగా అనిపిస్తాం. కానీ ఇంకా ఏ లేని దానికి ఇంకా మంచిగా ఎట్లా అనిపిస్తుంది, మాకు అనిపించదు కదా. అదే లెక్క. ఆటోలకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి మాకు మొబ్బ కొట్టి ఓట్లు వేపించుకొని ఇప్పుడు గద్దెలకి తప్పితే కానీ ఇంకా మాకు చేసింది అయితే ఏమీ లేదు. ఇప్పుడు పిల్లల ఫీజులు కట్టేది తప్పలేదు మాకు, రూమ్ కిరాయిలు కట్టేది తప్పలేదు, ఆటో పోయేది కూడా తప్పలేదు. అంటే మేము అట్లాడితే మేము తెచ్చియాలని అంటారేమో వాళ్ళు, కానీ అట్లా కూడా కాదు మా పరిస్థితి. అంతకుముందు మేము మంచిగా 1000-1500 సంపాదించుకొని ఇంటికి పోయేది, ఇప్పుడు అవి కూడా అయితలేవు. ఇంకా అవతల అప్పులు తెచ్చుకొని మళ్ళీ బండి కిస్తులు కట్టుకోవాలి, అది పరిస్థితి అమ్మ మాది. ఈ హైదరాబాద్ లో రోడ్ల మీద మీ అభిప్రాయం ఏంటి? స్పెషల్లీ అంబర్పేట్ గురించి చెప్తా నేను. అంబర్పేట్ 2018లో రోడ్ వైండింగ్ అయింది. ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అయిపోయి కూడా ఇప్పుడు దగ్గర 1 yearకి వస్తుంది. కానీ ఈ రోడ్ డిస్టర్బెన్స్ మా ఇంటి ఇక్కడనే మెయిన్ రోడ్కి మాంకాళి టెంపుల్ నుంచి 4th బిల్డింగ్ మాది. డైలీ ఒక 2 నుంచి 3 యాక్సిడెంట్లు అవుతాయి డైలీ. అంటే ఎంతో మంది మొన్ననేదో ఒకడు ఆటోడు ఒక బండోడైతే మొత్తం ఆ కుప్పలో పోయి పడ్డాడు. ఇక పొద్దున డైలీ శుభ్రం చేసుకుంటాం ఇల్లుని, సాయంకాలం పొద్దున లేచే వరకు ఫుల్ దుమ్ము అంటే మామూలు దుమ్ము ఉంటుంది మేడం. దీన్ని పట్టించుకునేటోళ్ళు లేరు. ఆ ఫ్లైఓవర్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, వాళ్ళు ఎంబడి మేము చాలా రోజులు కూడా పడ్డాం. ఇంత రోడ్డు క్లియర్ చేసేస్తే అయిపోతుంది కదా అని. గుంతలు ఇక నీళ్ళు దుమ్ము అంతా ఇక ఎట్లా అంటే ఫ్లైఓవర్ అనేది వేస్ట్. అంబర్పేట్కి ఫ్లైఓవర్ అవసరమే లేకుండే అసలు. వేసి ఇక్కడ రోడ్ అంతా అంబర్పేట్ కళ అనేది ఖరాబ్ చేశారు. రోడ్డుకి అడ్డంగా ఈ గుంత ఏంటి, ఆ మట్టి అన్ని తీసి రోడ్డుకు మధ్యలో వేస్తారు. ఇట్లా మాకు దీనివల్ల కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అక్క చెల్లి బండ్లు ఎదురు వస్తుంటారు, ఇలా చాలా ప్రమాదం అవుతుంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక్కడ ఈ రేకులు అడ్డంగా పెట్టారు, ఇటు ముందు షాపులు ఏదో బండ్లు వేస్తారు. బాగా వర్షం వస్తే చాలా నీళ్ళు అవుతున్నాయి, గుంత అవుతుంది. ఆ సమయంలో పిల్లలు పోతారు, దారిలో పోకుండా అడ్డంగా ఉంటుంది. కాబట్టి ఈ రోడ్ చేయబట్టి మాకు చాలా ఇబ్బంది. ఇప్పుడే కాదు, ఇప్పటి ఇది ఊళ్ళో వచ్చిన కాంచెలు ఇబ్బంది, అంతకుముందు ఏం లేకుండే. దగ్గర ఇప్పుడు 2 సంవత్సరాల పైన దీనికోసాన్ని కూడా మన ఏదో ఇంటి వాళ్ళు కొట్టిరు, మాకు ఎన్ని కూడా వచ్చిన అన్నారు, మాకు అడ్డం తిప్పారు, వాళ్ళని కొట్టిరు, వాళ్ళు పనిచేసిన వాళ్ళు. కాబట్టి మా ఆటోలు జమ అయినప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా ఇన్ని ఇబ్బంది అవుతుంది, ఎప్పుడైనా ఇబ్బంది ఇన్ని అవుతుంది. ఇలాంటి ఎప్పుడైనా తీయవలసిందేనమ్మా, చాలా ప్రమాదం ఉంది. ఏమో పెద్దగా ఏం లేదు, ఇక్కడ తీయవలసింది ఎప్పుడైనా. ఈ రోడ్డు గురించి దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇదే బాధ. మేము ఇదే ఇంట్లో ఉన్నాము, రోడ్డు కటింగ్ లో పోయింది. ఇక్కడ దర్గా అని చెప్పారు, ఆ దర్గా అని చెప్పి కోర్టు కేసు అయింది. అతను డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు వాపస్ చేయాలంటే అతనికి కాదని ఒప్పుకోవాలి. దానికోసం ఈ రోడ్ పెండింగ్ పెట్టారు. మొత్తం రోడ్డు మొత్తం ఎంత మంచిగా ఉన్నా కానీ ఇక్కడ నుంచి అక్కడ వరకు అదే పరిస్థితి. 4 సంవత్సరాల నుంచి ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి, అన్ని అవుతున్నాయి, కానీ ఎవరు పట్టించుకునే నాదులు లేడు. కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే గారు వచ్చారు, చూసిరు పోయారు. ఎంపీ కిషన్ రెడ్డి గారు వచ్చాడు, చూసిడు పోయాడు. ఒకటే ఇక్కడ లోకల్ లీడర్ అప్పుడప్పుడు వచ్చి మట్టి ఓపిస్తారు. వర్షం వస్తే మాత్రం ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ట్రాఫిక్ జామ్ ప్రతి రోజు సాయంత్రం అయిందంటే ఇదే పరిస్థితి. ఆ పైన బ్రిడ్జ్ కట్టిరు, బ్రిడ్జ్ మాత్రం దేనికి ఉపయోగం లేదు. పెద్ద బ్రిడ్జ్ నుంచి మనం ఏ బస్సులో రావాలన్నా మనం ఇక్కడ దిగాలంటే పరిస్థితి లేదు. చాలా నెంబర్
బ్రిడ్జి గట్ట రోడ్ రిపేర్ చేస్తే మంచిగా ఉంటుండే, కానీ బ్రిడ్జి వల్ల అంబర్పేటకు వచ్చిన లాభం అనేది ఏమీ లేదు, కేవలం నష్టమే. ఉన్నప్పుడే రోడ్ మంచిగా ఉండే, ఫస్టే మంచిగా ఉండే, ఇప్పుడు మాత్రం బాగాలేదు. ఈ గుంతల వల్ల ప్రాబ్లం, ఇంకా ఈ తుమ్ము కూడా బాగా ఎక్కువ అయిపోయి మొత్తం పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. దీని వల్ల ఇంకా మీకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నారు? ఇప్పుడు ఒక మాట అమ్మ, నేను ఆల్రెడీ కోటి నుంచి వస్తున్నా. కోటి నుంచి వచ్చేవారికి ట్రాఫిక్ అనేది అనవసరంగా ఈ బ్రిడ్జ్ ఎందుకు వేసిరు, అసలు దీని వల్ల ఉపయోగం ఏంటో అసలు అర్థమైతలేదు. దీని వల్ల మనుషులకు అనేది ట్రాఫిక్ జామ్, పొల్యూషన్ వ్యవస్థ, ఇంకోటి ఇది మధ్య అనేది ఇది ఒక ఆప్షన్ పెట్టి ఈ రోడ్ అనేది వర్క్ పూర్తి కాకుండా లేదు. ఇది ఏం రాజకీయమో అసలు అర్థమైతలేదు. రాజకీయం ఈ రాజకీయం అనేది పనికొచ్చే రాజకీయమో పనికిరాని రాజకీయమో అసలు నాకే అర్థమైతలేదు. అది ఈ బ్రిడ్జ్ వల్ల ఈ రకంగా ఉంది. ఇంకోటి పొల్యూషన్ ఏంటంటే లేదా వెళ్తుంటే లేదా ఎంత ట్రాఫిక్ జామ్ అంటే అంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. అట్లా ట్రాఫిక్ జామ్ అసలు ఏంటంటే లేదా ఈ ట్రాఫిక్ జామ్ అంటే ఏ రకంగా అంటే లేదా ఇప్పుడు ఒక మాట ఒక యాదిరుట్ట పోవాలన్నా ఏది ఉన్నా లేదా ఇప్పుడు అటు అలికే పోవాలన్నా ఇటు యాదిరుట్ట పోవాలన్నా ఏ రకంగా అయినా ప్రాబ్లం అనేది చాలా విపరీతమైన ప్రాబ్లం ఉంది. మామూలు చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతున్నాయి. టర్నింగ్ అప్పుడు ముంగడ టర్నింగ్ ఉంది, అది సడన్ మనీ ఒకటేసారి బండి వచ్చేసరికి స్కూటర్ వెహికల్స్, ఈ రోడ్ అనేది కచ్చపక్క రోడ్ ఉండటం సడన్ మనీ స్కూటర్, అది యాక్టివా స్కూటర్ లాంటిది స్పీడ్ బ్రేకర్ అయిపోతుంది. దానివల్ల చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ బ్రిడ్జ్ వచ్చి ఇప్పుడు ఒక మాట ఒక 6 months అవుతుంది ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేయింది. ఈ బ్రిడ్జ్ కాకముందు నుంచి ఈడ చిల్లా అంటే ఓ చిల్లా అలాంటిది ఉండి దానికి గవర్నమెంట్ అనేది సెటిల్మెంట్ చేసినాక సెటిల్మెంట్ అనేది ఏ రకంగా చేసిరో సెటిల్మెంట్ ఉన్నాక మొత్తం డిస్మెంటల్ చేసిన తర్వాత డిస్మెంటల్ చేసిన దానికి అనేది ఉపయోగం మనం లేకుండా అయిపోయింది. మరి గవర్నమెంట్ డబ్బు ఏ రకంగా పోతుందో అసలు పబ్లిక్ కి అర్థమైతలేదు. హైదరాబాద్ రోడ్ల మీద మీ అభిప్రాయం ఏమిటి? మేడం, ఇక్కడ చాలా గుంతలు ఉన్నాయి, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్లు సరిగా లేకపోవడం వల్ల యాక్సిడెంట్ అవుతుంది మేడం. సో కొంచెం మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది, కొంచెం డ్యూటీకి వెళ్ళాల్సి వస్తుంటే స్పీడ్కి వెళ్తే తాకుతుంది, కింద పడితే చాలా దెబ్బలు అవుతున్నాయి. రోడ్డు సరిగ్గా ఉంటే స్పీడ్కి వెళ్ళొచ్చు. అందుకని ఈ రోడ్డు ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉన్నాయి మేడం. అది అన్నెసెసరీ కాలువలు ఎందుకు తవ్వుతుంది సరే, వాటిని మళ్ళీ వెంటనే రిపేర్ చేయరు. అది ఎన్ని నెలల తరబడి అట్లాగే ఉంటుంది ఎప్పుడు చూసినా. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది మేడం. కాలుష్యం ఇబ్బంది అవుతుంది, మళ్ళీ దుమ్ము వస్తుంది మేడం, చాలా దుమ్ము. ఆ దుమ్ము వల్ల ఏమవుతుంది, కంట్లో పడుతుంది. ఇప్పుడు కళ్ళజోడు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అవసరం లేకపోయినా పెట్టుకోవాల్సి వస్తుంది కళ్ళజోడు. దాని దుమ్ము పడడం వల్ల స్కిట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి మేడం. అలా చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడ పడితే ఇక్కడనే కాదు మేడం, ఎక్కడైనా తవ్వుతారనుకో తర్వాత అది ఒక నెలల తరబడి అట్లాగే ఉంటుంది. దాన్ని మళ్ళీ రిపేర్ చేయరు, ఎవరు పట్టించుకోరు. మనం డ్యూటీలు ఉండి ఎవరిని అడుగుతాం మేడం? ఇప్పుడు ఉమెన్ రైట్స్కి వెళ్ళాలి, దేనికి వెళ్ళాలన్నా మనం డ్యూటీ బదులుకొని వెళ్ళాల్సి వస్తుంది. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం ఇది గవర్నమెంట్ పట్టించుకొని కొంచెం తొందరగా రికవర్ చేయాలి. ఏదైనా చేస్తే మేడం ఒక వారం రోజులు 10 రోజులు అంటే ఓపి పడతారు. ఎవరైనా నెలల తరబడి ఎవరు ఎంత ఇబ్బంది అవుతుంది, రోజు డ్యూటీ పోవడం రావడం చాలా ఇబ్బంది అవుతుంది మేడం. అందుకని దీని గురించి చర్య తీసుకోవాలని, అంటే ఈ రోడ్ అండ్ బిల్డింగ్ వాళ్ళని తొందరగా రికవర్ చేయించాలని కోరుతున్నాను. విన్నారు కదా ప్రభుత్వ నిర్లక్ష్యం, వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకున్నాం. ఇక కెమెరామెన్ ప్రవీణ్ తో మీ ఉమా.